ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత సిబిఐ విచారణపై సస్పెన్షన్ నెలకొంది. 41A కింద సిబిఐ సమన్లు జారీ చేసింది. వర్చువల్ గా విచారణకు హాజరవుతానని నిన్న కవిత సిబిఐకి లేఖ రాశారు. లేఖలో 41A నోటీసులపై కవిత అనుమానాలు లేవనెత్తారు. కవిత లేఖపై ఇప్పటి వరకు సిబిఐ స్పందించలేదు. ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్ నందినగర్ నివాసంలోనే కవిత ఉన్నారు. సిబిఐ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. సిబిఐ అంగీకరిస్తే వర్చువల్ గా విచారణకు కవిత హాజరయ్యే అవకాశం ఉంది. ఇక కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, కవిత ప్రస్తుతం ఎక్కడున్నారు? సిబిఐ విచారణ విషయంలో కవిత చెప్తున్న అభ్యంతరాలేంటి? కవిత ప్రస్తుతం అయితే నందినగర్లోనే ఉన్నదని అనుకున్నాము, కానీ ఇక్కడ నందినగర్లో తన నివాసంలో అయితే కవిత లేదు. ఎందుకంటే నిన్న ఆమె ఆంధ్రప్రదేశ్ మాగుంట అనే ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ముత్యాలమ్మ అమ్మవారి బుడ్రాయ్ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా వెళ్ళారు. అక్కడ నుంచి తిరిగి ఇక్కడ నందినగర్ నివాసానికి రాలేదని చెప్పేసి కూడా సెక్యూరిటీ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనము నందినగర్లోనే తన నివాసం దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ మాత్రము సిబిఐ రిప్లై కోసం మాత్రము ఆ కవితకి సంబంధించిన లీగల్ టీం అయితే ఎదురు చూస్తుంది. ఎందుకంటే నిన్న ఆమె 41A నోటీసుల కింద ఆమె కొన్ని అంశాలను కూడా లేవనెత్తిన సంగతి అందరికీ తెలిసిందే. సో ముఖ్యంగా గతంలో 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేసిన తర్వాత తను అనుమానితురాలుగా ఉన్నానని చెప్పేసి నాడు డిసెంబర్ నెలలోనే 2022లో ఆ సిబిఐ తన నివాసానికి వచ్చి విచారణ చేసింది. సో ఇప్పుడు ప్రత్యేకించి కొంత గడువు తర్వాత ఇప్పుడు నాకు ఇవ్వడం కొంత అనుమానాలకు లేవనేస్తుందని చెప్పేసి కూడా తన లేఖలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా 41A కింద ఎందుకు నోటీసులు ఇచ్చారనేది కూడా తనకు స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా తమ డిమాండ్ చేస్తుంది లేఖలో. ఎందుకంటే తను ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో కీలకంగా ఉన్నానని చెప్పేసి తను చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొన్ని పార్టీ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో నేను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి కాబట్టి సో నేను విచారణకి హాజరు కాలేనని చెప్పేసి కూడా తను లేఖలో పొందుపరిచారు. కానీ ఇంతవరకు సిబిఐ నుంచి ఎటువంటి రిప్లై లేదు. వాస్తవంగా తను నిన్న రాసిన లేఖకు సంబంధించి ఉదయం 10 గంటలకల్లా సిబిఐ నుంచి రిప్లై వస్తుందని చెప్పేసి కూడా ఇటు కవిత లీగల్ టీం అందరూ కూడా భావించారు. కానీ ఇంతవరకు అయితే సిబిఐ నుంచి కవిత లేఖకు సంబంధించి ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. సో ప్రస్తుతం ఆ కవిత కూడా నందినగర్ తన నివాసం దగ్గర లేదు. నిన్న ఆమె ఆంధ్రప్రదేశ్ మాగుంట గ్రామానికి వెళ్ళిన తర్వాత తను ఇక్కడికి రాకుండా తను నేరుగా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోకి ఉంటున్నారు కాబట్టి సో అక్కడికి వెళ్ళారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే అనుకుంటున్నాం. కానీ కవిత మరి అక్కడ కూడా క్లారిటీ లేదు, ఎక్కడ ఉన్నదనేది కూడా క్లారిటీ లేదు. చూడాలి మరి కవితకి సిబిఐ ఏ టైంకి రిప్లై ఇస్తుంది ఏంటనేది. ఎందుకంటే ఇప్పటికే తను వర్చువల్గా విచారణకు హాజరవుతానని చెప్పేసి లేఖలో పొందుపరిచింది కాబట్టి సో దానికి సంబంధించి సిబిఐ కూడా అంగీకరిస్తుందా, వర్చువల్గా కవిత విచారణకు సంబంధించి అంగీకరిస్తుందా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠంగా అయితే మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇంతవరకు అయితే కవిత లేఖకు సంబంధించి మాత్రం సిబిఐ అయితే ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. ప్రస్తుతం సైదులు గతంలో కూడా కవిత సిబిఐ విచారణకు గైరు హాజరైనట్లు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా గైరు హాజరైతే సిబిఐ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? సానుకూలంగానే స్పందిస్తారా లేక చర్యలు ఏమైనా తీసుకుంటారా? కవిత లేఖకు సంబంధించి పరిణలోకి తీసుకుంటారా లేదనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. మీరు అన్నట్టుగా వాళ్ళు తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఆమె పొందుపరిచింది కాబట్టి కొన్ని నాకు పార్టీ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో నేను హాజరు కాలేకపోతున్నాను చెప్పేసి తన లేఖలో పొందుపరిచారు కాబట్టి అవన్నీ కూడా పరిణలోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ఎందుకంటే గతంలో ఆమెకు ఇచ్చినటువంటి అనుమానితురాలుగా మాత్రమే 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసి విచారణ చేశారు కాబట్టి సో ఇప్పుడు నిందితురాలుగా చేర్చారు కాబట్టి ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారో మాగంటి రాఘవ, అభిషేక్ బోయినపల్లి ఎప్పుడైతే అప్రూవల్గా మారారో వాళ్ళు ఇచ్చిన ఆ ఫిర్యాదు మేరకే కవితను కూడా నిందితురాలుగా చేర్చారు కాబట్టి సో ఇప్పుడు ఆమెకి 41A కింద నోటీసులు జారీ చేశారు కాబట్టి సో ఆ నోటీసులకు సంబంధించి తను కొన్ని అంశాలను కూడా లేవనెత్తుతూ ఆ లేఖలో పొందుపరిచింది కాబట్టి ఎటువంటి ఆ అంశాలకు సంబంధించి సిబిఐ ఖచ్చితంగా పరిణలోకి తీసుకుంటుందా తీసుకోదా అనేది కూడా కొంత ఉత్కంఠంగా అయితే మారిందని చెప్పవచ్చు. సో చూడాలి మరి, ఎందుకంటే తను ఖచ్చితంగా వర్చువల్గా విచారణకు హాజరవుతానని చెప్పేసి కూడా అన్నది కాబట్టి సో వర్చువల్గా విచారణకు సంబంధించి సిబిఐ అంగీకరించదా అనేది కొంత ఉత్కంఠంగా మారింది. ప్రస్తుతం అయితే ఆ సిబిఐ నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. అదేవిధంగా కవిత కూడా నందినగర్ తన నివాసంలో అందుబాటులో లేదు కాబట్టి సో చూడాలి మరి సిబిఐ తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోబోతుందనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతం రైట్ సైదులు, థ్యాంక్ యూ.